వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. ఈరోజు వచ్చేసి వీడియో బుక్స్ క్లీనప్ అండి. నా షెల్ఫ్ కనబడుతుంది కదా, ఈ షెల్ఫ్లో నేను చదివిన హాఫ్ బుక్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకొక హాఫ్ బుక్స్ ఏమైనాయి అంటే ఆల్మోస్ట్ ఇన్నే బుక్స్ ఉండే. మొన్న ఒక 6 months బ్యాక్ మొత్తము కబోర్డ్లో పెడితే చెదలు కొట్టేసినాయి. సో చాలా బాధ అనిపించింది. అంటే ఎంత ఘోరంగా అయిపోయినాయంటే నేను యాక్చువల్గా అది వీడియో తీయాల్సింది, అప్పుడు మిస్ అయింది. అవన్నీ పడేసిన. చాలా మంచి మంచి బుక్స్ ఉండే, నోట్స్లు ఉండే, కష్టపడి రాసిన నోట్స్లు అన్నీ ఎగిరిపోయినాయి అండి. సో బట్ రిమైనింగ్ బుక్స్ ఇవి ఉన్నాయి. దీంట్లో కూడా ఐఎమ్ ట్రయింగ్ టు రిమూవ్ అన్నెసరీ బుక్స్ దట్ ఐఎమ్ నాట్ రీడింగ్. అసలు చూద్దాం దీంట్లో ఏం బుక్స్ ఉన్నాయి. ఐ వాంట్ టు గివ్ సమ్ టిప్స్ ఆల్సో టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. అసలు ఎట్లా చదవాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎట్లా చదవాలి, దిస్ ఈజ్ మై మెయిన్ మోటివ్ బిహైండ్ దిస్ వీడియో. ఓకే, సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే చూడండి ఒకసారి. దిస్ ఈజ్ ఆల్ మై బుక్ షెల్ఫ్. నేను నీట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బుక్స్ అడ్డదిడ్డంగా ఉంటే నాకు నచ్చదు. ఇట్ హ్యాస్ టు బి వెరీ నీట్, ప్రొవైడెడ్ నీట్గానే ఉన్నాయి అనుకుంటున్నా. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఓకే, మన బైబుల్ ఉంది కదా, ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్. నేను చదివినప్పుడు 6th edition, మరి ఇప్పుడు ఏ ఎడిషన్ నడుస్తుందో తెలియదు. చూడండి, 20th May 2021 ఆదిత్య గౌడ్ బొమ్మ. సో నేను ఏ బుక్ కొన్నా కానీ ఆ రోజు కొన్న బుక్ డేట్ రాస్తాను. నాకు ఒక హ్యాబిట్ ఉంది, అది ఒక వీక్నెస్ స్ట్రెంత్ నాకు తెలియదు. ఇది ఒక్కటి చాలండి. ఇప్పుడు నాకు తెలిసి 8th edition ఉందేమో, ఐ డోంట్ నో వాట్ ఎడిషన్ ఇట్ ఈస్ గోయింగ్, బట్ దిస్ ఈజ్ వన్ బైబుల్ దట్ యూ కెన్ రీడ్ ఫర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, పాలిటీ అంతా కూడా. దాని తర్వాత ఇది చూద్దాం. దాని తర్వాత మీరు ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయితే ఇది చదవండి. దీస్ ఆర్ కాల్డ్ ఇండియా ఇయర్ బుక్స్ అంటారు. నా దగ్గర 21 ఉంది, 22 ఉంది. ఎవ్రీ ఇయర్ బుక్ కొంట, ఇయర్ బుక్. చెప్పాను కదా 23, 24 అవి ఎగిరిపోయినాయి అని, అవి మన చెదలు పట్టేసినాయి. బట్ ఈ బుక్స్ ఎవరు రిలీజ్ చేస్తారంటే దే విల్ బి రిలీజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దీస్ ఆర్ ద వెరీ ప్రామినెంట్ బుక్స్ అనమాట. అంటే ఆథరైజ్డ్ బుక్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఏదైనా క్వశ్చన్కి డౌట్ ఉంటే ఇందులో ఉన్న డేటానే వాళ్ళు దే విల్ టేక్ ఇట్ యాజ్ ఏ ప్రాపర్ రిఫరెన్స్ మెటీరియల్ అనమాట. సో ప్రతి ఒక్కరి దగ్గర ఇవి ఉండాలండి. ఎవ్రీ ఇయర్ మేబీ మార్చ్లో వస్తుంది, February to March ఈ బుక్స్ వస్తాయి. ప్రైవేట్ బుక్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనోరమ ఉంటుంది, విజేత ఉంటుంది, ఇట్లా ఉంటాయి. బట్ ఆల్వేస్ మేక్ షూర్ దట్ యూ హ్యావ్ వన్ గవర్నమెంట్ రిలీజ్డ్ ఇయర్ బుక్ అనమాట. ఓకే, ఇది ఒకటి పెట్టుకోండి. దాని తర్వాత దాని తర్వాత చూడండి, నా దగ్గర తెలుగు మీడియం కొన్ని బుక్స్ వచ్చినాయండి. నా ర్యాక్లకు ఎట్లా వచ్చినాయో తెలియదు. పోటీ పరీక్షలకి తెలంగాణ చరిత్ర, సంస్కృతి. ఎవరైనా బ్రదర్స్ ఎవరైనా తెలుగు మీడియం వాళ్ళు అన్న నాకు ఈ బుక్ ఇచ్చేసేయన్న అంటే ఇచ్చేస్తా. అశోక్ నగర్కి వచ్చి మరి ఇచ్చేస్తా. ఈ చరిత్ర ఎందుకంటే నేను చదవాను కదా. ఈ బుక్ చరిత్ర ఏం మారుతుందండి. అప్పుడు మీరు తెలుగు అకాడమీ వాడు అప్పుడు వేసినా ఇదే ఇవాళ మెటీరియల్, ఇప్పుడైనా ఇదే మెటీరియల్ ఇవ్వాలా. ఓకే, సో ఇలాంటి తెలుగు మీడియం బుక్స్ ఇది ఒకటి. చరిత్ర, సంస్కృతి ఉంది. ఐదర్ ఎవరికన్నా అన్న నాకు ఫ్రీగా ఇచ్చే అన్న, నా దగ్గర డబ్బులు లేవు అంటే ఫ్రీగా ఇచ్చేస్తా. లేదు అంటే అన్న మా ఊర్లో లైబ్రరీ ఉంది అన్న, నీ దగ్గర ఉన్న బుక్స్ ఇచ్చేసే అన్న, మా లైబ్రరీలో పెట్టేస్తామంటే అది కూడా మంచి పద్ధతే. ఎందుకంటే చాలా లైబ్రరీస్లో బుక్స్ ఉండవు చదువుదామంటే కూడా. సో అలాంటి వాళ్ళకైనా మనం ఫ్రీగా ఇచ్చేసేయచ్చు. ఇదొకటి. దెన్ ఇది జస్ట్ బిట్స్ అనుకుంటా. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ, ఇది పక్కన పెడదాం. దాని తర్వాత ఇది ఇది చూడండి, 1000 pages పైన ఉంటుంది. ఇట్ విల్ బి అరౌండ్ 1100 pages ఉంది. 1100 pages ఉంటుంది. జనరల్ స్టడీస్, పోటీ పరీక్షలు ప్రత్యేకం. ఓకే, సో ఇంట్లో ఇది ఎప్పుడైనా సేమే కదా. జనరల్ స్టడీస్ ఏం మారుతుంది, దీంట్లో ఏం మారవు. కొన్ని కరెంట్ అఫైర్స్ మినహాయించి మిగతా అంతా సేమే ఉంటుంది. ఈ బుక్ ఒకటి ఇచ్చేస్తా. దాని తర్వాత ఇవే బుక్స్ ఇంగ్లీష్లో ఉన్నాయి. తెలంగాణ మూమెంట్, స్టేట్ ఫార్మేషన్, తెలంగాణ రీజనల్ హిస్టరీ అండ్ ఇంకో తెలుగు మీడియం ఇంకోటి ఉందబ్బా, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణ. ఇది ఒక తెలుగు మీడియం ఉంది. తెలుగు మీడియం వాళ్ళకి ఫ్రీ, పండగ చేసుకోండి. అండ్ సేమ్ థింగ్ తెలంగాణ మూమెంట్, స్టేట్ ఫార్మేషన్. ఇంకోటి 24th May 2021. అయితే నేను ఏమంటా అంటే ఎప్పుడైనా మనం చదువుతాం కదా, చదివినప్పుడు ఏ సబ్జెక్ట్ చదివినా కానీ ఆ సబ్జెక్ట్ యొక్క మ్యాప్ కానీ దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఉంటాయి, అవి ఎప్పుడు మనం పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తెలంగాణ మూమెంట్, స్టేట్ ఫార్మేషన్ చదువుతున్నప్పుడు మన దీన్ని చూడండి, ఆల్రెడీ పిన్ చేసుకొని తెలంగాణ మ్యాప్ నేను పేస్ట్ చేసుకొని పెట్టుకున్నా. ఎందుకంటే తెలంగాణ మూమెంట్లో ఖచ్చితంగా తెలంగాణ ప్లేసెసే వస్తాయి.
వచ్చినప్పుడు మనకి అట్లీస్ట్ తెలియాలి అసలు మ్యాప్లో ఎక్కడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ అన్నాం అనుకో, ఆదిలాబాద్ నార్త్లో ఉందా ఈస్ట్లో ఉందా అనే విషయము నీకు ఎప్పుడు తెలుస్తుంది? వెన్ యూ కీప్ ఆన్ లుకింగ్ రికలెక్టింగ్ వేర్ ఆదిలాబాద్. నువ్వు మ్యాప్లో చూస్తే ఓకే ఆదిలాబాద్ అనేది నార్త్ వెస్ట్లో ఉంటుంది ఆఫ్ తెలంగాణ అనేది నీకు ఎప్పుడు చూసినా కానీ నీకు మైండ్లో ఉండిపోవాలి. ఓకే, ఏ నది ఎక్కడి నుంచి పారుతుంది, ఏ స్టేట్ ఏ జిల్లా ఎటువైపు ఉంది, ఓకే, ఈస్టర్న్ సైడ్ జిల్లాలు ఏంటిది, వెస్టర్న్ సైడ్ జిల్లాలు ఏంటివి, ఎవరికి లాభం ఉంది ఎవరికి నష్టం ఉంది, ఇవన్నీ కూడా మనం ఇట్లా మ్యాప్ పాయింటింగ్ పెట్టుకొని చేసుకుంటే మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇది ఒక టిప్ నాకు బాగా హెల్ప్ చేసింది. దాని తర్వాత రీజనల్ జాగ్రఫీ, ఇలా తెలంగాణ రీజనల్ జాగ్రఫీ అన్నీ తెలుగు అకాడమీ నుంచి బుక్కులు చదివితే తప్పుల తడకలండి. ఎవరైనా తెలుగు అకాడమీ వాళ్ళు చూస్తే వీళ్ళు దీన్ని చేసుకోవాలా. మొత్తం స్పెల్లింగ్ మిస్టేక్స్, ఎన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయంటే అసలు ఈ బుక్ చదవబుద్ధి కాదు, వాంతి వస్తుంది. ఇంత పెద్ద బుక్ రాసి ఇంత కంటెంట్ రాసిరు కానీ ప్రూఫ్ రీడింగ్ చేయలేదు వీళ్ళు. ఎన్ని మిస్టేక్స్ అబ్బాబ్బా, చాలా చిరాకు వస్తుందండి ఈ బుక్స్ చదువుతుంటే. ఇవి తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ ఇట్లా రాసుకొని పెట్టుకుంటా నేను. దాని తర్వాత కమింగ్ బ్యాక్ టు అవర్ దిస్ థింగ్, నాకు చాలా హెల్ప్ లాస్ట్ మినిట్లో ప్రిలిమ్స్ పరంగా నాకు చాలా హెల్ప్ చేసిన బుక్స్ కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఎక్కువ విజేత కాంపిటీషన్స్ నుంచి చదివిన. విజేత కాంపిటీషన్స్ కరెంట్ అఫైర్స్ 2021, టీజీపీఎస్సీ డిఏఓ, తర్వాత తెలంగాణ ఎకానమీ, సోషల్ ఎక్స్క్లూజను, డేటా ఇంటర్ప్రిటేషను, జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ ఎక్కువ వాళ్ళే ఉన్నాయి. ఓకే, కింద చూస్తే వి ప్రకాష్ గారు ఉన్నారు. మన వీడియో ఇంటర్వ్యూ కూడా చేసినాం కదా, తెలంగాణ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ మూమెంట్స్. మొన్న చెప్పాను, మీకు గుర్తుందో లేదో, వి ప్రకాష్ గారిని మొన్న మనం ఇంటర్వ్యూ చేసి, సార్ జయశంకర్ గారి ఫోటో అయితే మన వి ప్రకాష్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను ఒక డైలాగ్ కొట్టా. వి ప్రకాష్ గారి ఈ బుక్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ మూమెంట్స్ ప్రతి ఒక్క ఆస్పిరెంట్ బుక్ షెల్ఫ్లో ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు అని ఒక డైలాగ్ కొట్టాను, మీరు ఆ వీడియో చూసినట్టయితే. సో అదే వి ప్రకాష్ గారు ఈ బుక్ రాశారు. ఎగ్జాక్ట్లీ ఆయన బుక్ ఇదే. ఇప్పుడు మీరు తెలంగాణ సిలబస్ చూస్తే, టీజీపీఎస్సీ సిలబస్ చూస్తే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది. అది టీజీపీఎస్సీ వాళ్ళు ఈ ఇండెక్స్ నుంచి కాపీ చేసుకున్నారా, ఆయన వాళ్ళ ఇండెక్స్ నుంచి కాపీ చేసుకున్నారా మనకు అనవసరము. బట్ ఎగ్జాక్ట్లీ ఇది మ్యాచ్ అవుతుంది, ప్రతి లైన్ టు లైన్ మ్యాచ్ అవుతుందండి. ఓకే, వి ప్రకాష్ గారి బుక్ చాలా బాగుంటుంది, చదవండి. సో అందరి బుక్ షెల్ఫ్లో ఇది ఖచ్చితంగా ఉంటుంది. దాని తర్వాత కమింగ్ బ్యాక్ అదే కదా. సో ఈ బుక్స్ కూడా ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది చేశాను, ఇవన్నీ చూడండి, టీజీపీఎస్సీ లిటరేచర్ సొసైటీ లాస్ట్ మినిట్ బుక్స్ అనమాట. లాస్ట్ మినిట్ క్విక్ రివిజన్. మనం ఎంత చదివినప్పటికీ మనం మాక్ టెస్ట్లు రివిజన్స్ చేయాలి కదా, ఆ కోవాలకు చెందిన బుక్సే ఇవన్నీ కూడా. విజేత పబ్లికేషన్స్ చాలా పబ్లికేషన్స్ ఉంటాయండి. మేము నాట్ అడ్వర్టైజింగ్ ఎనీ విజేత పబ్లికేషన్స్ హియర్, జస్ట్ నేను ఐ రిఫర్డ్ దీస్ థింగ్స్. ఓకే, మీరు డిఫరెంట్ బుక్స్ చదవచ్చు ఇట్లా. దాని తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ చూడండి. దాని తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, టీజీపీఎస్సీ, ఇవన్నీ చదివినాం అప్పుడు. తర్వాత ఈవెన్ నేను ఏపీపీఎస్సీ కూడా రాసిన టైంపాస్కి. ఓకే, గ్రూప్ 1 పేపర్ 1 వాళ్ళవి కూడా ప్రిపేర్ అయినా. ఏపీపీఎస్సీ వాళ్ళవి కూడా, ఏపీపీఎస్సీ పేపర్ 2 వాళ్ళవి కూడా చదివినాం. ఏపీపీఎస్సీ కూడా నేను పోయి రైలు ఎక్కి నేను మా రమేష్ సార్ ఇద్దరం పోయి కర్నూలులో పోయి రాసినాం ఆ రోజు ఎగ్జామ్ 2023లోనే. ఓకే, అప్పుడు మంచిగా అనిపించింది ఏపీపీఎస్సీ ఎగ్జామ్, కానీ మనం క్లియర్ చేయాలి అనుకో, అది వేరే సంగతి. బట్ అట్లా ఈ మిగతా బుక్స్ అన్నీ కూడా ఉన్నాయండి. ఈ 2021-22 బుక్స్ చాలా ఉన్నాయి. 23-24లో ఉన్న బుక్స్ అన్నీ ఎగిరిపోయినాయి. అవన్నీ నేను చెప్పిన చెదలు పట్టేసి కొట్టి పడేసినాయి అని. ఇదొకటి. అండ్ దెన్ నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు దిస్ థింగ్, ఇవన్నీ కూడా ఈ బుక్స్ యొక్క హాల చూస్తేనే తెలుస్తుంది. ఇవన్నీ కూడా 20 ఏళ్ళు అయింది. 20 ఏళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉస్మానియా క్యాంపస్ కదా. సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, డేటా అండ్ కంప్యూటర్ కమ్యూనికేషన్స్, స్టాలింగ్స్, ఇది బుక్ పేరు ఆథర్ స్టాలింగ్స్, తర్వాత కంపైలర్స్, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మేము ఏఐ మాకు ఎప్పుడుండే తెలుసా, ఫైనల్ ఇయర్లో ఉండే అండి ఏఐ. ఇప్పుడు అందరు ఏఐ అంటారు కదా, మేము 2005, 2006 అప్పుడు మాకు సబ్జెక్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ బుక్ ఎంత పాతగా అయిపోయిందో.
అప్పుడు మేము ఇది చదివినాం, ఏఐ చదివినాం. అప్పుడు అసలు ఐడియా లేదు ఏఐ ఏంటిదిరా, ఈ న్యూరాన్స్ ఏంటిది, డేటా మోడల్స్ ఏంటిది, అప్పుడు మాకు అర్థమే కాలేదు. బట్ ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు మనకి చాట్ జీపీటీలు ఇవన్నీ వచ్చిన తర్వాత వీ కెన్ రిలేట్ అనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బుక్స్ దట్ వీ స్టడీడ్ డ్యూరింగ్ అవర్ ఇంజనీరింగ్ డేస్. ఐ డోంట్ నో ఇప్పుడు ఉందో లేదో తెలియదు. బట్ ఇది నేను 20 ఏళ్ళు అయినప్పటికీ నా కోర్ సబ్జెక్ట్స్ బుక్స్ ఎక్కడ కూడా పడేయలే చూడండి. అంటే దిస్ ఈజ్ మై కోర్ కదా. ఇప్పుడు నేను 20 years ఇండస్ట్రీలో ఐటీ ఇండస్ట్రీలో పనిచేసినప్పుడు నా కోర్ సబ్జెక్ట్స్ బుక్స్ పడేయలేదు. ఇది చూడండి, యూనిక్స్ ప్రోగ్రామింగ్ ఎంత పాతగా అయిపోయింది. యూనిక్స్ ఎవరైతే పీపుల్ హూ ఆర్ కంప్యూటర్స్ సైన్సెస్ వాళ్ళు నా వీడియోస్ చూస్తున్నారు వాళ్ళకైతే నేను ఒకటే చెప్తా, అంటే యూనిక్స్ ఇది కంపల్సరీ సబ్జెక్ట్. అంటే మీకు బేసిక్ బ్యాష్ షెల్ ప్రోగ్రామింగ్ తెలియాలి. ఓకే, మనం ఎంత GUI వాడినప్పటికీ, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ వాడినప్పటికీ యూ షుడ్ నో ద కమాండ్ ప్రాంప్ట్స్. మీరు ఒక షెల్లో కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి బ్యాష్ కానీ కాన్ షెల్ కానీ ఈ యూనిక్స్ ప్రోగ్రామింగ్ అంత ఇంపార్టెంట్. ఓకే, మేబీ నాన్ కంప్యూటర్స్ వాళ్ళకి అర్థం కాదు. బట్ మీకు తక్కువ టైంలో హై ప్యాకేజెస్ ఇచ్చేది ఎవరు అంటే యూనిక్స్ ప్రోగ్రామింగ్ అండి. ఓకే, యూనిక్స్ అండ్ దెన్ యూనిక్స్ ఒకటి బాగా డబ్బులు తెచ్చేది ఒకటి, ఇంకోటి నెట్వర్క్స్ కూడా మీకు బాగా డబ్బులు తెస్తుంది. బట్ నేను మొత్తం ఆల్ త్రూ మై కెరియర్ ఐ ఆమ్ ఇన్ ద డేటాబేస్. నేను డేటాబేస్ SQL, Oracle, SQL సర్వర్, నేను ఎక్కువ దీని మీదనే పనిచేసాను అన్నమాట. డేటాబేస్ సిస్టమ్ కాన్సెప్ట్స్. ఇది చూడండి, ఇది యాక్చువల్గా ఈ బుక్ వచ్చేసి నా ఇంజనీరింగ్ కాలేజ్ లైబ్రరీ బుక్ అండి. సంహౌ అది నేను రిటర్న్ చేయలేదా తెలియదు, దీని మీద ఉంటుంది. ఇగో లైబ్రరీ, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఉస్మానియా యూనివర్సిటీ. ఇది చూస్తే నన్ను వేసేస్తారు లోపల. కానీ ఈ బుక్ అట్లనే నా దగ్గర ఉండిపోయింది. నేను తీసుకున్నా లేకపోతే నా ఇంట్లో ఎవరైనా పెట్టినా నాకు తెలియదు, కానీ ఐ డోంట్ నో. బట్ ఇది ఒక మెయిన్ బుక్ అండి, ఇంపార్టెంట్ బుక్. కోర్త్ DBMS బై కోర్త్. సో ఇది ఇప్పుడు ఇన్ని రోజులు నాకు అన్నం పెట్టింది ఏంటంటే ఈ సబ్జెక్ట్ డేటాబేసే నా మెయిన్ స్ట్రెంత్ అనమాట. డేటాబేస్ SQL అంటాము, నా స్ట్రెంత్ ఇదే. దాని తర్వాత ఇదేమో నా కంప్యూటర్స్ రంగానికి సంబంధించింది. అయితే నేను కంప్యూటర్స్ రంగంలో పనిచేస్తున్నప్పటికీ నేను ఎప్పుడు కూడా ఖాళీగా కూర్చోలేదండి. నెవర్ ఐ హ్యావ్ సాట్ క్వైట్లీ. నేను ఎక్కువ కూడా కంప్యూటర్స్లో నా క్లయింట్స్ ఎవరు, మోస్ట్ ఆఫ్ ద టైమ్ మై క్లయింట్స్ ఫర్ ద బ్యాంకింగ్ ఇండస్ట్రీ. నేను బ్యాంక్ ఆఫ్ అమెరికాకి పనిచేశాను, సిటిజన్స్ బ్యాంక్కి పనిచేశాను, ఫస్ట్ డేటా కార్పొరేషన్కి పనిచేశాను, ఫ్యానీమేకి పనిచేశాను. ఎక్కువ బ్యాంకింగ్ సైడ్ నేను చాలా పనిచేసిన. మరి బ్యాంకింగ్ సైడ్ పనిచేసినప్పుడు వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ద డొమైన్ నాలెడ్జ్. అంటే బ్యాంకింగ్ సైడ్ IT అనమాట. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ దట్ వీ హ్యావ్ డన్. సో బ్యాంకింగ్ సైడ్ IT అంటే ఇక్కడ కొన్ని బుక్స్ ఉన్నాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ థియరీ, లా అండ్ ప్రాక్టీస్, అండ్ లీగల్ రెగ్యులేటరీ ఆస్పెక్ట్స్ ఆఫ్ బ్యాంకింగ్, ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ బ్యాంకింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ట్రెజరీ మేనేజ్మెంట్, అడ్వాన్స్ బ్యాంక్ మేనేజ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్ చూద్దాం. దీంట్లో ఇది ఉంది చూడండి, ఎగ్జాస్టివ్ కవరేజ్ ఫర్ ద రివైజ్డ్ CAIIB సిలబస్. సో ఎవరైతే బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఉన్నారో ఎవరైనా చూస్తున్నట్టయితే వాళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, బ్యాంకింగ్ సైడ్ నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ అని ఉంటుందండి, గవర్నమెంట్ వాళ్ళది, IIBF. వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. సో అందులో JAIIB, CAIIB అని 2 ఎగ్జామ్స్ ఉంటాయి, టఫ్ ఉంటాయి. JAIIBలో 3 పేపర్లు ఉంటాయి, CAIIBలో 3 పేపర్లు ఉంటాయి. అంత ఈజీ కాదు క్లియర్ చేయడము, కానీ గట్టి కూర్చొని చదవాలి. నేను 2 క్లియర్ చేసిన. అది కూడా ఎప్పుడు ఇటు IT జాబ్ చేసుకుంటూ నా డొమైన్ నాలెడ్జ్ అది కాబట్టి ఇది కంప్లీట్ చేసిన. నేను ఎందుకు అట్లా చేయాల్సి వస్తుంది అని అంటే, ద రీజన్ ఈజ్ ఎప్పుడైనా మనము ఎక్కడ రంగంలో పనిచేస్తున్నా అక్కడ సంబంధించిన దాంట్లో మనం అప్గ్రేడ్ కావాలండి. వీ హ్యావ్ టు ఆల్వేస్ అప్గ్రేడ్ అవర్ నాలెడ్జ్. సో అందుకోసమే కదా నేను ఈరోజు లర్నింగ్ కంటిన్యూస్ అనే ఛానల్ ఎందుకు పెట్టినా అంటే, నువ్వు ఎక్కడైనా పని చేయి కానీ అక్కడ ఆ సిస్టంలో ఉన్న అడ్వాన్స్మెంట్స్ మనం తెలుసుకోవాలన్నమాట. సో ఆ విధంగా నేను ఇట్లా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కూడా అన్నీ క్లియర్ చేసి పడేసిన. ఓకే, ఇవి అప్పటి బుక్స్, ఇంకా డేట్స్ ఉంటాయి నాకు తెలిసి చూపిస్తా డేట్స్. ఇవి చూడండి, ఆదిత్యగౌడ్ బొమ్మ. అప్పుడు నేను యాక్సెంచర్లో పనిచేసేది, యాక్సెంచర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, 14th August 2011. అప్పుడు చూడండి, ఇప్పుడు ట్రెజరీ మేనేజ్మెంట్. సో 2011లోనే నాకు అప్పుడు జస్ట్ 5 years ఎక్స్పీరియన్స్. బట్ ఐటీలో ఎక్కడున్నా చదివేది అనమాట. ఇగో 15th May 2011 పేపర్ 1 JAIIB. అట్లా నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే అండి, ద రీజన్ ఈజ్ ఐ వాంట్ యూ గైస్ టు అండర్స్టాండ్ ద పాయింట్. మీరు ఇఫ్ యూ వాంట్ టు కమ్ ఇన్ టు కార్పొరేట్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్సెల్ ఇన్
వాట్ ఎవర్ జాబ్ యు ఆర్, ఇట్ కెన్ బి గవర్నమెంట్ అండ్ ఇట్ కెన్ బి ప్రైవేట్, యూ హ్యావ్ టు కీప్ ఆన్ అప్గ్రేడింగ్. ఎప్పుడైతే మీరు అప్గ్రేడ్ చేసుకుంటారో మీకు తెలియకుండానే మీ యొక్క మైండ్లో ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆ స్ట్రెంగ్త్ వస్తుంది. నీకు ఎవరైనా రేపు మేనేజర్ నిన్ను ఎవరైనా ఒక మాట అన్నా కానీ నువ్వు మాట పడాల్సిన అవసరం లేదు. నీ మేనేజర్కి ఇగో ఇది నీ ల్యాప్టాప్, నేను ఇంటికి పోతున్నా అని పోవచ్చు. అది ఆ ధైర్యం ఎప్పుడు ఇస్తుంది అంటే నీకు నాలెడ్జ్ ఇస్తుంది. నిన్నే వాడు బాబు నువ్వు రారా బాబు అంటావు, ఎందుకంటే నీ దగ్గర ఆల్రెడీ యూ హ్యావ్ ద టూల్ సెట్ కదా, నీ దగ్గర టూల్స్ ఉన్నాయి, స్కిల్స్ ఉన్నాయి. నిన్ను ఎవ్వడు కూడా నిన్ను భయపెట్టలేడు. ఏ కంపెనీ కూడా రెసిషన్ వచ్చినా ఏది వచ్చినా నిన్ను ఎవ్వడు తీసేయలేడు. ఎందుకు అనంటే నీ దగ్గర స్కిల్స్ ఉన్నాయి, వర్త్ ఉంది. హార్డ్ వర్కే కాదండి, హార్డ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ హార్డ్ వర్క్తో పాటు ఇట్ ఈజ్ ద స్మార్ట్ వర్క్ దట్ యూ హ్యావ్. మనం ఒక కథ ఉంది కదా, వాడు ఎంతసేపు ఇద్దరు వెళ్ళి గొడ్డలితో చెట్లు నరుకుతూ ఉంటారు. ఒకడు రోజుకు 10 కొడతాడు, ఇంకొకడు ఒకటే కొడతాడు. వీడు ఒకటే కొట్టేవాడు పోయి అడుగుతాడు, మీరు ఎట్లా కొడుతున్నారు, 10 ఎట్లా కొడుతున్నారు అంటే వీడు చెప్తాడు, ప్రతిసారి నేను ఎవ్రీ కొడుతున్నప్పుడు 2 చెట్లు కొడుతున్న తర్వాత నేను ఐ వాజ్ గోయింగ్ అండ్ మై షార్పెనింగ్ మై యాక్స్, అంటే వాడు గొడ్డలిని వాడు పదును చేసుకుంటున్నాడు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మన గొడ్డలిని మనం పదును చేసుకోవడం లాంటివి అనమాట. మీరు ఏ సబ్జెక్టు చదువుతున్నారా ఆ సబ్జెక్ట్లో నెక్స్ట్ లెవెల్స్ ఏమున్నాయి అప్గ్రేడ్ చేసి పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మీ వర్క్ కూడా మీకు ఈజీ అవుతుంది. ఆర్గనైజేషన్లో తెలియకుండానే మీకు మీ మీద లైమ్ లైట్ పడుతుంది అనమాట. యూ విల్ బికమ్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. మీరు ఇప్పుడు నాకైతే అట్లా ఎన్ని అవార్డ్స్ వచ్చినాయో మా కంపెనీస్లో, ఎవ్రీ క్వార్టర్లీ మన ఎంప్లాయీ ఆఫ్ ద క్వార్టర్లీ, ఎంప్లాయీ ఆఫ్ ద క్వార్టర్, ఎంప్లాయీ ఆఫ్ ద మంత్, అట్లా మస్తు అవార్డ్స్ వస్తుండే. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుండే కదా, అది అట్లా అనమాట. అండ్ దెన్ కమింగ్ బ్యాక్, అది కాకుండా ఇంకొకటి ఇది చూడండి, మనీ అమ్మ, ఈ జస్ట్ ఈ బుక్ల వాల్యూ 20,000 అండి, 20,000 రూపీస్ ఈ బుక్. ఒక్కొక్క బుక్ 5,000 6,000. మరి అంత సూపర్ బుక్లు ఏందన్నా అంటే ఈ 3 బుక్లు కలిసి 20,000 ఉంటుంది. ఎందుకు అని అంటే ఒక్కొక్క బుక్ ఫారిన్ ఆథర్స్ది. ఇది చూడండి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ PMI, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ PMP ఎగ్జామ్. అండ్ దెన్ చూడండి ఎంత బరువు ఉన్నాయో అసలు. PMP ఎగ్జామ్ అంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్. అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ దీన్ని పింబాక్ అంటారు, పింబాక్. ఓకే, పింబాక్ బుక్. దీని మీద కూడా డేట్లు ఉంటాయి, దీని మీద కూడా డేట్ లేదు కానీ అడ్రస్ రాసిన. ఓకే, ఇది సో ఈ బుక్స్ స్పెషాలిటీ ఏంటంటే నేను చెప్పాను కదా, అపార్ట్ ఫ్రమ్ టెక్నికల్ నాలెడ్జే కాకుండా ఈజ్ ద ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. హౌ డూ యూ ఎగ్జిక్యూట్ ద ప్రాజెక్ట్, ఫంక్షనల్ డొమైన్. ఇది యూజువల్గా ఈ ఎగ్జామ్ రాయాలంటే పీపుల్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ ఒక 20 years, అట్లీస్ట్ 15 to 20 years ఆఫ్ IT ఇండస్ట్రీ ఉండాలన్నమాట. బట్ నేను చాలా ఎర్లీగా చేసేసిన. నన్ను అప్పుడు అందరూ అన్నారు, నీకు అవసరం లేదు కదా ఎందుకు చేసినావు. అండ్ బుక్ ఎగ్జామ్ కూడా చాలా కాస్ట్లీ, 40,000 ఎగ్జామ్ ఫీజు, 40,000 రూపీస్ ఎగ్జాము. అండ్ 4 hours ఉంటుంది ఎగ్జామ్. 4 hours 200 questions ఉంటాయి. వెరీ 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 టఫ్ ఎగ్జామ్స్. మీరు కావాలంటే గూగుల్లో కొట్టి చూడండి, ఈ PMP ఎగ్జామ్ రాయడం అంత ఈజీ అని. ఇది కూడా నేను అప్పుడు చేస్తున్నప్పుడు క్లియర్ చేసేసిన. ఈ PMP ఎగ్జామ్స్ మా మేనేజర్స్ కూడా రాయలే, కానీ నేను క్లియర్ చేసేసిన. ఎందుకు అంటే వెరీ సింపుల్ రీజన్, ఇందాక చెప్పినా కదా, నేను నా IT ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు నన్ను ఎవడు భయపెట్టొద్దు, నేనే వాడికి భయపెట్టాలా. నేను ఎట్లాంటి క్యాండిడేట్ అంటే గొడవ వచ్చిందనుకో, నేను గొడవ పెట్టాను, ల్యాప్టాప్ తీసుకొని నేను పోతున్నా అంతే. ఆ ధైర్యం కోసమే నాకు అది మస్తు కిక్ ఇస్తుంది. వాడు రవితేజ అంటాడు కదా, కిక్. వాడు ఏంది రవితేజ అని వాడు అంటాడు కదా, పిల్లిగడ్డము ఆయన పెద్ద ఆయన, ఎందుకు వదిలేస్తున్నావు అంటే నాకు కిక్ లేదండి. నాకెప్పుడు వస్తుందంటే కిక్, సబ్జెక్ట్ మంచిగా ఉంటే కిక్ వస్తుంది. సబ్జెక్ట్ వస్తేనే నీకు కిక్ ఉంటుందండి. మనం ఎవ్వడికి భయపడాల్సిన అవసరం లేదు. ఉద్యోగం పోయినా భయపడాల్సిన అవసరం ఏం లేదు, రెసిషన్ వచ్చినా భయపడాల్సిన అవసరం, ఎందుకంటే నీకు నాలెడ్జ్ ఉంది కదా. ఈ నాలెడ్జ్ అంతా ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఇవన్నీ ఇది చేస్తే వస్తుంది అనమాట. సో ఇదొకటి. ఇవైతే ఎవరికి ఫ్రీగా ఇవ్వను, 20,000 కాబట్టి. మనీ. దెన్ ఇంకేమున్నాయి, ఇది చెప్పేసిన తెలంగాణ అకాడమీ, ఇంకా ఈ కంప్యూటర్ సైన్స్. దెన్ లాస్ట్ ఇది ఒక పాయింట్ చెప్పి ఆపేస్తా. మీరు ఎవరైతే ప్రిపరేషన్ ఇంతకుముందు వీడియోలో చెప్పిన, మీరు ఇంతకుముందు ప్రిపరేషన్లో చెప్పినా, ఇది అంతా కూడా మీరు ఎవరు ప్రిపేర్ అవుతున్నా కానీ ఇట్లా ఫైల్స్ రూపంలో పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కాన్స్టిట్యూషన్ ఉంది, పేపర్ 3. అండ్ దెన్ ఇప్పుడు చూడండి, ఇట్లా ఇంకో తెలంగాణ మూమెంట్ పేపర్ 6, దాని తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇట్లా నేను ప్రతిదానికి ఇట్లా మెయింటైన్ చేస్తాను. ఇగో
థర్డ్ పేపర్ గవర్నెన్స్, సెకండ్ జాగ్రఫీ, ఎస్ఎన్టీ. ఇప్పుడు దీంట్లో ఏముంటుంది, ఇప్పుడు దీంట్లో రాసుకొని పెట్టుకుంటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ర్యాండమ్గా ఒక పిక్ చేసిన. ఇప్పుడు ఎస్ఎన్టీలో నేను చెప్పాను కదా, ఎస్ఎన్టీలో పేపర్ 5 పార్ట్ 1, పార్ట్ 1కి సంబంధించింది ఇక్కడ నేను పేపర్ 5లో ఎస్ఎన్టీ పార్ట్ 1 ఇది పెట్టేసుకొని క్వశ్చన్స్. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఎవరన్నా మళ్ళీ గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టినా కానీ నాకేమైనా టెన్షనా? నా దగ్గర అన్ని ఫైల్స్ ఉన్నాయి, అంత మెటీరియల్ ఉంది. ఐ విల్ గో త్రూ దిస్ మెటీరియల్ ఎక్కడెక్కడ రిలవెన్స్ ఉందో అక్కడక్కడ అప్డేట్ చేసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడో ఒక స్పేస్ గురించి ఒక క్వశ్చన్ రాస్తున్నా. స్పేస్ గురించి క్వశ్చన్ అని అదే కామనే ఉంటుంది. 2021లో మెయిన్స్ పెట్టినా అదే ఉంటుంది, 2025లో పెట్టినా అదే క్వశ్చన్ అడుగుతాడు. వాట్ ఆర్ ద లేటెస్ట్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ద ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ అని కొట్టింది అనుకో, గవే ఉంటాయి కదా. కానీ నీకు తెలియాల్సింది ఏంటంటే లాస్ట్ కరెంట్ అఫైర్స్లో ఈ లాస్ట్ 1 ఇయర్లో జరిగిన మన స్పేస్ మూమెంట్స్ ఏంటి అవి తెలవాలా. సో అవి నేను అప్డేట్ చేసుకుంటా. బట్ ఓవరాల్గా మన క్వశ్చనింగ్ ఫార్మాట్ కానీ ఇవన్నీ కూడా ఇట్లా మనం పెట్టుకోవాలన్నమాట. ఇది ఎవరి కోసం అంటున్నా అంటే సీనియర్ ఆస్పిరెంట్స్ కాదు. సీనియర్ ఆస్పిరెంట్స్ నాకంటే కూడా బెటర్ ప్రొసీజర్స్ ఫాలో అవుతారు, అది నేను కాదన్నాను. ఎందుకంటే ఎవరి ప్రొసీజర్స్ వాళ్ళది. కానీ అది తప్పు కాదు. కానీ కొంతమంది ఫ్రెష్గా వచ్చిన వాళ్ళు ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ 21, 22 వచ్చిన వాళ్ళకి ఒక్కసారి ఇదంతా కూడా ఒక పెద్ద ఓషన్లాగా కనబడుతుంది. ఒక సైడ్ ఎస్ఎన్టీ, ఒక సైడ్ కాన్స్టిట్యూషన్లో గవర్నెన్స్, ఏంది ఈ సిలబస్ ఏంది, ఇంత కచరా ఉంది, ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి అన్న వాళ్ళకి మాత్రం ఇది బాగా హెల్ప్ అవుతుంది. సీనియర్ ఆస్పిరెంట్స్ నా వీడియో చూసి పో అన్న మస్తు చేసినాం ఇట్లాంటి అనుకుంటారు, అది వేరే సంగతి, అది పక్కన పెడదాము. ఎందుకంటే వాళ్ళ ప్రిపరేషన్ కూడా మంచిగానే ఉంటుంది. బట్ దిస్ ప్రిపరేషన్ అంటే ఇప్పుడు నేనైతే ఎట్లయితే చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైతే ఈ ప్రిపరేషన్స్ చేస్తున్నానో ఈ ప్రిపరేషన్కి లాట్ ఆఫ్ పేషెన్స్ కావాలా. పేషెన్స్, కమిట్మెంటు, డెడికేషను కావాలా, మంచి ఆర్గనైజ్ చేసుకోవాలా. ఈ థాట్స్ ఉండాలండి. ఇవి చేయకపోతే మాత్రం మనం చేయలేం. ఇట్లా చూడండి, ప్రతి ఒక్కటి రాసుకుంటాను నేను, ప్రతి ఒక్కటి. ఇండియన్ ఎకానమీ పేపర్ 4 పార్ట్ 1 ప్రతి క్వశ్చన్. ఇప్పుడు నన్ను అడుగుతారు ఇప్పుడు ఈ లెవెల్లో ఇంత లెవెల్లో హార్డ్ వర్క్ చేసి ఇంత లెవెల్లో సబ్జెక్ట్ని ఇంత ఐటీలో ఐ వాజ్ ఎక్సెలింగ్, ఇంత ఐటీలో ఇంత ప్రొఫెషనల్ హై రీచ్ అయ్యి ఒక టీజీపీఎస్సీ లాంటి ఎగ్జామ్ మీద నమ్మకం పెట్టుకొని వచ్చి మొత్తం బ్రెయిన్ అండ్ బాడీ ఇక్కడ పెట్టి ఎగ్జామ్ రాసినాక టీజీపీఎస్సీ అన్ని కథలు పడితే కొట్లాడొద్దా? అందుకోసమే నా కోపం. అరే ఇంత హార్డ్ వర్క్ పెట్టి దాన్ని 100% నమ్మి వచ్చిన ఎట్లుందంటే ఆ సినిమాలాగా అమ్మాయి కోసం 100% నమ్మి వస్తే అది హ్యాండ్ ఇచ్చింది అనుకో, అది ఉంటుంది కదా, అట్లా ఆ టైప్ అయిపోయింది. సో అంత నమ్మి రావడం వల్ల నాకు కోపం ఎక్కువైపోయింది. ఆ కోపం వల్లనే ఈ లర్నింగ్ కంటిన్యూస్ యూట్యూబ్ ఛానల్ బయటకు వచ్చింది. అందుకోసమే 250 వీడియోలు వచ్చినాయి. ఎందుకంటే ఇంత సిన్సియర్గా చదివిన పీపుల్కి నువ్వు అన్యాయం చేస్తున్నావు. అది అఫ్కోర్స్ అది వేరే టాపిక్లే కానీ, బట్ ఐ వాజ్ జస్ట్ ట్రైంగ్ టు టెల్ దట్ వన్ పాయింట్. ఇట్లా చూడండి, అన్నీ ఉన్నాయండి, అన్నీ. అండ్ పేపర్స్ మెయిన్ ఇగో ఇట్లా ప్రతి చదవాలా, ఫిల్టర్ అవుట్ చేసుకోవాలి. ఇట్లా సొసైటీ క్వశ్చన్స్, ఆన్సర్స్, ఎన్ని ప్రతి క్వశ్చన్ ఇప్పుడు ఇక్కడ ఒక క్వశ్చన్ కనబడుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కదా, వాట్ ఆర్ ద కాజెస్ అండ్ కాన్సిక్వెన్స్ ఆఫ్ పావర్టీ ఇన్ ఇండియా, సజెస్ట్ సూటబుల్ మెజర్స్. ఇప్పుడు ఇది ఆన్సర్ షీట్ ఉంది కదా, ఇప్పుడు ఈ ఆన్సర్ షీట్ ఉంది, ఇప్పుడు ఇట్లా రాసుకొని పెట్టుకున్నా. ఈ ఆన్సర్ షీట్ని నేను ఆల్రెడీ ఈ ఫైల్లోకి ఈ ఆన్సర్ వస్తుంది అంటే నేను దీన్ని ఆల్రెడీ ఒక 2-3 టైమ్స్ రాసేసి ఉంటా. ద బెస్ట్ ఆన్సర్ మాత్రమే దీంట్లోకి వస్తుంది. మీరు గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఇదే క్వశ్చన్ మల్టిపుల్ టైమ్స్ రాసినప్పుడు మనం మల్టిపుల్ పాయింట్స్ రాస్తాం. కానీ నాకు నచ్చిన బెస్ట్ ఆన్సర్ విల్ కమ్ ఇన్ టు దిస్ ఫైల్. సో ఇందులో ఇప్పుడు కొన్ని పేపర్స్ ఉన్నాయి అన్న, మొత్తం సబ్జెక్ట్ ఇట్లనే అయిపోయిందా అంటే లేదు. ఇందులో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే దీంట్లో పెట్టి అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నా మైండ్లో ఉంటాయి, అది నేను పెట్టాను అనమాట. అట్లా. సో ఇట్ ఈస్ మై స్ట్రాటజీ. ఓకే, పీపుల్ విల్ హ్యావ్ డిఫరెంట్ స్ట్రాటజీస్. సో అట్లనే ఇంకోటి ఉంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ చిన్న ఫైల్స్ కదా, ఇక ఒక పెద్ద బండ ఫైల్ వస్తుంది. ఇది జంబో అనమాట, జేసీబీ, జనరల్ ఎస్సే. ఓకే, జనరల్ ఎస్సే లాంటికి ఇట్లా పెద్ద ఫైల్ పెడతాం అనమాట. పెద్ద ఫైల్ పెట్టి దాంట్లో మనం డివైడ్ చేస్తాం.
ఇట్లా 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 పెడతాం, కలర్ కోడింగ్స్ పెట్టుకుంటాం అనమాట. ఇట్లా 6 యూనిట్స్ ఉంటాయి కదా, మీకు తెలుసు కదా జనరల్ ఎస్ఏలో 3 సెక్షన్స్ 6 యూనిట్స్, ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క కలర్ కోడింగ్ పెట్టేసి ఇట్లా మనము దాని కింద పేపర్స్ రాస్తాం. సో ఏ పాయింట్ రాగానే అందులో ఒక ఎస్ఏ ఉంటుంది, ఇట్లా మనం రిఫర్ చేసుకుంటాం అనమాట. ఇట్లా ఎవ్రీడే ఒక ఆన్సర్ రాయాలా, అది రాత్రి రావాలా, ఆ ప్రాపర్ ఫైల్లోకి వెళ్ళిపోవాలి. గుర్తుపెట్టుకోండి, అదేదో ఎగ్జామ్ అక్కడ స్టడీ హాల్లో చదువుకొని అది ఆడనే పడేయడం కాదు బుక్. ఆ స్టడీ హాల్లో చదివిన ఏదైతే ఉంటుందో అది మళ్ళీ నీ షెల్ఫ్కి రావాలి. షెల్ఫ్కి వచ్చి అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి, చదివి అక్కడ పడేయడం కాదు. ఓకే, మీరు 100 క్వశ్చన్లు చదవాల్సిన అవసరం లేదు. 100 క్వశ్చన్లు చదివి అందులో 90 మర్చిపోతే అది వేస్ట్. దానికంటే చదవండి, 40 చదవండి, కానీ పర్ఫెక్ట్ చదవండి. పర్ఫెక్ట్ ఎప్పుడవుతుందంటే it will be perfect only when you read the question, analyze the question, remember the question, recollect the question multiple times. ఒక టాపిక్ చెప్పంగానే ఆ టాపిక్ గురించి నువ్వు అసలు ఆగొద్దు, టప మాట్లాడగలగాలి. అప్పుడే నువ్వు జనరల్ ఎస్సే టప ఫాస్ట్గా రాయగలుగుతావు. ఇప్పుడు నాకు జనరల్ ఎస్సేలో 65 మార్కులు వచ్చినాయి. నేను స్టేట్లో ఐ థింక్ ఐ వాజ్ ద ఓన్లీ పర్సన్ హూ హ్యాస్ డన్ ఏ వీడియో ఆఫ్టర్ రైటింగ్ ద జనరల్ ఎస్సే పేపర్. నేను 2022 అక్టోబర్లో మనకు మెయిన్స్ అయింది కదా, ఈవినింగ్ 5 o'clockకి రాంగని చెప్పిన నాకు టాప్ మార్కులు వస్తాయి జనరల్ ఎస్సేలో అని. 65 మార్కులు వచ్చినాయి. నేను 3 నెలలు బుక్కే ముట్టలే ఆగస్టు నుంచి, బట్ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే ఆ కాన్ఫిడెన్స్. నేను 3 hours ఎగ్జామ్లో 2.5 hours అయిపోయింది జనరల్ ఎస్సే. ఇది వన్ ఆఫ్ ద టఫెస్ట్ పేపరు. 2.5 hours అయిపోయింది. పేపర్స్ అయిపోయినాయి, టైం ఉంది, ఇంకో ½ an hour ఉంది. ఏం చేయాలని ఆలోచించిన. అంటే ఇదేమి నేను గొప్ప గంటలే అండి, ద నాలెడ్జ్ దట్ ఐ గెయిన్డ్ త్రూ ద ప్రిపరేషన్ గురించి చెప్తున్నాను అనమాట. మీరు అట్లా నాలెడ్జ్ గెయిన్ చేస్తే అది వేస్ట్ పోదు. ఇప్పుడు నేను ఇంత నాలెడ్జ్ గెయిన్ చేసి ఇది వేస్ట్ పోనివ్వదలుచుకోలే. నేను ఇంత నాలెడ్జ్ అంత ఈజీగా రాదు. ఒక ఐటీ డొమైన్ నుంచి ఒక బ్యూరోక్రాటిక్ డొమైన్లోకి రావాలి, ఇంత కష్టపడి ఇంత నాలెడ్జ్ జమ చేసి నేను మళ్ళీ ఇఫ్ ఐ కెన్ గో బ్యాక్. నేను మొదటిగా అమెజాన్లో పనిచేస్తుండే, అమెజాన్ వదిలేసి వచ్చేసిన. ఎందుకు అంటే నాకు సమ్హౌ ఐ ఫెల్ట్ 20 years మస్తు అయిపోయింది, నాకు చాలరా బాబు అనిపించేసింది. దెన్ ఐ వాంట్ టు స్పెండ్ ద హోల్ టైమ్ విత్ మై యంగర్ జనరేషన్. ఎనీవేస్ ఐ కుడెంట్ బికమ్ Group 1 ఆఫీసర్, బట్ ఐ వాంట్ టు మేక్ Group 1 ఆఫీసర్స్. ఆ ప్రయత్నంలో ఉన్నాను నేను. ఇప్పుడు ఇంత నాలెడ్జ్ ఎందుకు వేస్ట్ పోగొట్టుకోవాలి అనేది నా తాపత్రయం. ఓకే, సో ఇట్లా చదవాలండి. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. అంటే చాలామంది కాల్ చేస్తారు అనుకోండి, బట్ ఐ విల్ టెల్ యూ ద బెస్ట్ ప్రిపరేషన్. మీకున్న సిచ్యువేషన్స్లో కూడా ఐ విల్ హెల్ప్ యూ. మెంటర్షిప్ కూడా నేను చేస్తాను ఫ్రీగా, నేనేం డబ్బులు తీసుకుని దానికి, బట్ నాకు ఇంట్రెస్ట్ కాబట్టి. ఓకే, ఇది ఒకటండి. సో ఇట్లా చదవాలి. ఎనీవేస్ ఇదండి పరిస్థితి మొత్తానికి. అండ్ అదే చెప్తున్నా కదా, ఈ ఇష్టంతోనే ఏం చేసిన అంటే ఇప్పుడు రీసెంట్గా కూడా కరెంట్ అఫైర్స్ జనరల్ స్టడీస్ అని నా యాప్లో కొత్తగా ఒక కోర్స్ రిలీజ్ చేసిన. ఎవ్రీడే నైట్ 9 o'clockకి 24 questions నా యాప్లో వస్తాయి. ఓకే, అంటే 24 questions ఏంటివి అంటే 10 questions ఏమో కరెంట్ అఫైర్స్, ఒక 14 questions ఏమో ఏంటిది అది స్టాటిక్. సో ఇది ఒక కోర్సు. ఇది నా యాప్లో ఉంది. నిన్న 2 days అయింది. ఎవ్రీడే నైట్ 9 o'clockకి ఎగ్జామ్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక కోర్స్ కూడా పెట్టాను. జస్ట్ అది ఏంటంటే అది జస్ట్ 10 questions ఆన్ కరెంట్ అఫైర్స్, అదొకటి పెట్టానండి. ఈ 2 కోర్సులు పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దానికి తీసుకోండి, తక్కువ అమౌంట్గానే పెట్టాను. అదొకటి అంటే టు కీప్ ద బాల్ రోలింగ్ అనమాట. నాకు కూడా హెల్ప్ అవుతుంది. నాకు టీచింగ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి అదొక కోర్స్ పెట్టడం వల్ల నేను కూడా ఎవ్రీడే టచ్లో ఉంటా. పీపుల్ హూ ఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ గో ఫర్ అండ్ టేక్ దట్ కోర్స్. అది మీకు కూడా హెల్ప్ అవుతుంది. అఫ్కోర్స్ మార్కెట్లో చాలా కోర్సెస్ ఉన్నాయి, నేను ఏం కాదంటలే. నేను ఎవరికి కాంపిటీషన్ కాదు, నాకు ఎవరు కాంపిటీషన్ కాదు. నాకు ఇంట్రెస్ట్తో చేస్తున్నా. ఇప్పుడు ఇంత చూసారు కదా, ఇంత చూసినప్పుడు ఇది ఇంట్రెస్ట్తో చేస్తేనే అవుతుందా, లేకపోతే నన్ను ఎవరైనా పుష్ చేస్తే అవుతుందా? ఇప్పుడు ఇంత చేసింది ఇంట్రెస్ట్తోనే చేస్తున్నా కదా. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ పీపుల్ టు అండర్స్టాండ్. హూ ఎవర్ ఆర్ మై యంగర్ జనరేషన్, దే హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ యూ షుడ్ హ్యావ్ ఇంట్రెస్ట్, యూ షుడ్ హ్యావ్ దట్ ప్యాషన్. దాని మీద ఆ ఇష్టం ఉండాలన్నమాట. అయితేనే మీరు చేయగలుగుతారు. అందుకోసమే నేను ఏం చేస్తున్నా అంటే అదొకటి స్టార్ట్ చేస్తున్నా. నేను నా సబ్స్క్రైబర్స్కి పాపం NCERT ఎకానమీ అని స్టార్ట్ చేసిన, చాలామంది ఎన్రోల్ చేసుకున్నారు. వాళ్ళందరికీ చాలా సారీ అండి. నేను ఐ హ్యావ్ టు కంటిన్యూ దట్. నేను
లాస్ట్ 4 months బ్యాక్ స్టార్ట్ చేసినా కానీ ఐ విల్ రెజ్యూమ్ దట్ వెరీ సూన్ 1-2 weeksలో దాన్ని రెజ్యూమ్ చేస్తా. ఎందుకంటే అది నాకు మనసులో తొలుస్తూనే ఉంది. నువ్వు స్టార్ట్ చేసినావు ఇంకా కంప్లీట్ చేయలేదు, చాలామంది నిన్ను నమ్మి ఎన్రోల్ చేసుకున్నారు, అది నాకు చాలా బాధ కలిగిస్తుంది. వాళ్ళందరికీ నేను మళ్ళీ ఈ వీడియో ద్వారా చెప్పాల్సింది ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ 1 or 2 weeks. నేను ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంకా లర్నింగ్ కంటిన్యూస్ దాని మీదనే దిగిపోయినా అనమాట. ఇంకా వేరే ఆప్షన్ ఏం పెట్టుకోవట్లేదు, ఇంకా ఐటీ సైడ్ వెళ్ళట్లేదు, అయిపోయింది. ఐటీ సైడ్ డన్, ఐఎమ్ డన్ విత్ ఐటీ సైడ్. ఇట్ ఈస్ మై సెకండ్ ఇన్నింగ్స్ ఇన్ మై లైఫ్ అనమాట. సో సెకండ్ ఇన్నింగ్స్ ఫుల్ ఫ్లెడ్జ్గా దీనిలో దిగిన. మనకి ఎవరు పోటీ కాదు, మనం ఎవరికి పోటీ కాదు. మార్కెట్ చాలా ఉందండి, ఎవరు మార్కెట్ వాళ్ళకు ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోటిలో చూసారు అనుకోండి, కోటిలో మీరు సుల్తాన్ బజార్కి పోతే ఒక 150 బుక్ స్టాల్స్ ఉంటాయి, అందరికీ గిరాకీ ఉంటుంది, ఎవరి గిరాకీ వాళ్ళది. అవునా? బడి చౌడి పోతే ఆడవాళ్ళ దుకాణాలు 150 ఉంటాయి, ఎవరి గిరాకీ వాళ్ళది. సో మనం ఎప్పుడు కూడా, నేనైతే నా పర్సనల్ మైండ్ సెట్ ఏంటంటే ఐ ఆమ్ నాట్ ఏ కంపిటీటర్ టు ఎనీ వన్, నో వన్ ఈజ్ ఏ కంపిటీటర్ టు మీ. నా కంటెంట్ మీద నేను ఫోకస్ చేస్తాను, నా ప్రిపరేషన్ మీద ఫోకస్ చేస్తాను. దట్ ఈస్ వాట్ ఈజ్ మై ప్లాన్ అండి. సో మీరు అనుకోవచ్చు, అన్న నువ్వు ఇంత చెప్పి నువ్వు అడ్వర్టైజింగ్ చేసుకుంటున్నావా నీ కోర్స్ అని. కాదు, అడ్వర్టైజింగ్ చేయాలనుకుంటే ఐ వుడ్ హ్యావ్ అడ్వర్టైజ్డ్ సెపరేట్ వీడియో, అట్లా చేసి ఉండేవాడిని. కానీ నా ఉద్దేశం అది కాదు. అంటే నేను ఎందుకు దీంట్లోకి దిగినా అని చెప్పడానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ అనమాట. దట్ ఈస్ వాట్ ఈస్ మై బ్యాక్గ్రౌండ్. నేను ఎంత ప్రిపేర్ అయినా, ఎంత నాలెడ్జ్ నా మైండ్లో తిరుగుతూనే ఉంది. దీని వెనకాల ఉన్న ఆక్రందన ఉంటుంది కదా, యాంగ్విష్, ఆవేదన, దానిని ఐ వాంట్ టు కన్వర్ట్ ఇట్ ఇన్ టు సంథింగ్ యూస్ఫుల్. దట్ ఈస్ ద రీజన్ ఐ హ్యావ్ క్రియేటెడ్ ద కోర్సెస్. ఐ ఆమ్ ట్రయింగ్ టు పబ్లిష్ ఇన్ టు ద మార్కెట్ సో దట్ యంగర్ జనరేషన్ విల్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్ వన్ అన్న. అదే అండి, దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంతసేపు ఓపిక్గా చూసినందుకు. దిస్ ఈజ్ ఆయితే బొమ్మ సైనింగ్ ఆఫ్.